సార్ మోస్ట్ కరేజియస్ డైరెక్టర్ సార్ మీరు. ఎందుకంటే పెళ్లి చూపులు ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత జస్ట్ ఒక కాంబినేషన్ సెట్ చేసుకుందాం అనుకుంటారు. మళ్ళీ మీరు ఈ నగరానికి ఏమైందుకు వెళ్ళారు. సో అది చాలా తక్కువ చూస్తాం ఒక డైరెక్టర్లో ఉన్న కన్వెన్షన్. ఈ స్టోరీ చెప్పాం, అది హిట్ అయింది, ఓకే, దాని నుంచి ఏం తీసుకోవద్దు, మళ్ళీ ఒక కొత్త ప్రయాణం మొదలెడదాం అనుకుంటాం. సో మీ నుంచి మేము ఎప్పుడైనా కాంబినేషన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 100% సార్. అంటే మీరు కూడా చాలాసార్లు యూ టోల్డ్ మీ దట్ ఇట్స్ బెటర్ యూ డూ ఇట్ అది ఇది. నాకేమనిపించింది అంటే ఇప్పుడు టైం కుదిరింది అని అనిపించింది. అంటే రైట్ నౌ ఇట్స్ రైట్ టైం ఫర్ మీ టు థింక్. ఇంకోటి యాక్షన్ అనేది నేను ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు స్టార్టింగ్లో ఇప్పటి వరకు. ఈ సినిమా తర్వాత యాక్షన్ ఎంజాయ్ చేస్తున్నా. సో ఆ ఫైట్స్ ఆన్ సెట్ ఆల్సో ఇన్ఫ్యాక్ట్ మేజర్గా ఫైట్ కొరియోగ్రాఫర్స్ చూసి వాళ్ళ కష్టం చూసి ఐ స్టార్ట్ రెస్పెక్టింగ్ దర్ వర్క్ ఆల్సో. అండ్ అది సినిమాలో మనం ఎట్లా వాడవచ్చు అన్న ఆలోచనలు స్టార్ట్ అయినాయి. సో ఐ థింక్ ఐఎమ్ ఇన్ ద రైట్ టైం టు స్టార్ట్ ఆఫ్. ఎందుకని అంటే కథలు సెట్ అవ్వక కాంబినేషన్స్ వైపుకి వెళ్ళలేదా, లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి వచ్చినప్పుడు మీ దగ్గర వాళ్ళకి తగ్గ కథలు లేక కుదరలేదా? ఎందుకని సార్ మేజర్గా ఇప్పుడు ఏంటి అంటే మన దగ్గర కూడా ఇప్పుడు చాలా మందికి చాలా అప్రిహెన్షన్స్ ఉంటుంది ఇండస్ట్రీలో. నేను వచ్చినప్పుడు నాకు చాలా వింతగా అనిపించేది ఏంటి అంటే ఒక కథ రాసేటప్పుడు వీళ్ళు అనుకొని రాస్తున్నాము, వాళ్ళని అనుకొని రాస్తున్నాము అని అంటారు కదా. నాది ఏంటి అంటే నేను అవి చూడను. అది అరగెన్స్ కాదు, కంప్లీట్లీ ఇన్నసెన్స్. అది బ్లిస్ఫుల్లీ ఇగ్నరెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీ అంటారు కదా, అట్లనే వచ్చినాను నేను. అప్పుడు ఇప్పుడు ఒక యాక్టర్ ఒక సినిమాలో చేసిన క్యారెక్టర్ని నేను ఆలోచించుకొని ఒక కథను రాస్తే ఇట్స్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ అ ప్రోడక్ట్. ఎగ్జాక్ట్లీ. ఆయన యాక్టర్, అయినా హీస్ అ కంప్లీట్ కంటైనర్. వై షుడ్ ఐ థింక్ ఆఫ్ అన్ యాక్టర్? ఒక కథ రాసినప్పుడు కథ రాయాలి, వీలైతే వాళ్ళు లుక్ టెస్ట్ చేయాలి. అది కదా ఆథెంటిక్గా మనం చేసేది. అందుకే మీరు స్పెషల్ అంటున్నాను సార్. సో అది నాకు అబ్నార్మల్ అనిపించేది, కానీ దట్ వాజ్ ద నార్మల్. ఇప్పుడు ఉన్న నార్మల్ జనరల్గా హీరో డేట్స్ ఉన్నాయంటే దాని చుట్టూ ఒక కథ రాసుకోవటం అనేది చూస్తూ ఉంటాం. అవును, హీరో డేట్స్ ఉన్నాయి, ప్రొడ్యూసర్ ఉన్నారు, సరే ఇప్పటివరకు ఈ హీరో ఏం చేశాడు ఏం చేయలేదని ఒక ప్లస్లు మైనస్లు వేసుకొని ఆ మధ్యలో ఎక్కడో చోట ఒక లెక్క తగ్గొట్టి ఒక కథ రాసుకుంటారు. కరెక్టే, నేను లెక్క కరెక్ట్ అంటున్నా, కానీ లెక్కలు రాసుకోవడం కరెక్ట్, కానీ మీ లెక్క తప్పు అంటున్నా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీరు ఆర్ సీయింగ్ ఓన్లీ వన్ ఫ్యాసెట్ ఆఫ్ ది యాక్టర్. ఒక సైడ్ మాత్రం చూస్తున్నారు, ఆయనకి ఇంకా 100 సైడ్లు ఉంటాయి. అందుకనే తెలుగు ఇండస్ట్రీలో ఒకడు పోలీస్ వేషం వేస్తే ఆడు జీవితం వరకు వాళ్ళ పోలీస్ డ్రెస్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటారు. మనకి రవిప్రకాష్ అనే ఆర్టిస్ట్ ఉన్నాడు, అతడిలో చేశాడు. ఆయన నిజంగా పోలీస్ డ్రెస్ కొనుక్కొని పెట్టుకుంటారు. ఇక వాళ్ళు చచ్చేంత ఇప్పుడు ఎవడో డాక్టర్ అయితే వాడు MBBS చేసి ఉన్నాడు కూడా, ఆడు చచ్చిపోయిన తర్వాత స్టెథోస్కోప్ పెడతారు ఆయన శవం పక్కన. అంటే ఎందుకు అది నాకు అర్థం కాదు. అంటే ఇంకేం చేయలేడానా? అందుకే మిమ్మల్ని ఎక్కువ డైరెక్షన్ చేయమని చెప్తున్నాను. అయితే నాకు అది అంత ఫన్నీగా అనిపిస్తుంది యాక్చువల్లీ. కానీ నేను అనేది ఏంటంటే అదొక కైండ్ ఆఫ్ ఇన్నసెన్స్ నుంచి వచ్చేది. దాన్ని డెప్త్లో చూస్తే వీ కెన్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 100% మనం మీరు అలా బిలీవ్ చేశారు కాబట్టి జీవన్ క్రీడాకోళాలో కొత్త చూడగలిగాం. అవును, లేకపోతే జీవన్ ఎప్పటికీ అల్యూమినియం ఫ్యాక్టరీలోనే ఉండేవాడు కదా. 100%. అంటే కాదు, సుప్రీత్ అని ఆర్టిస్ట్ ఉన్నారు మేడం, కాట్రాజ్ క్యారెక్టర్ చేశారు కదా. మేము రోజు మాట్లాడుకునేది ఇవే కాబట్టి, మేము కలిసినప్పుడు మాట్లాడేది ఇదే కాబట్టి కాదు. జీవన్ నేను సార్ కూర్చుదామంటే అంతే, ఇంకా అంతే కదా సార్. కాదు, ఆయన కొత్త పర్సెప్షన్ డైరెక్టర్ చూడకపోతే ఏం చెప్తారు మేడం? సుప్రీత్ అని ఆర్టిస్ట్ ఉన్నారు కదా, కాట్రాజ్ క్యారెక్టర్ చేశారు. ఆ కాట్రాజ్ క్యారెక్టర్ చేసిన తర్వాత 6 ఏళ్ళు రోజు అల్యూమినియం ఫ్యాక్టరీకి వెళ్ళేవాళ్ళు అంటారు. అంటే క్యారెక్టర్ చెప్పేవాళ్ళు కదంట, అల్యూమినియం ఫ్యాక్టరీకి వచ్చే అనగానే వెళ్ళిపోవటం, అక్కడ నలుగురితో కొట్టడం, కొట్టించుకోవటం.